హలో మడక్సిరా, మీ అందరికీ ఒక ప్రశ్న. మీరు ఎప్పుడైనా ఒక పాడుబడ్డ చర్చిని లేదా మసీదుని చూసారా? ఖచ్చితంగా చూసిండరు. కానీ ఒక పాడుబడ్డ హిందూ దేవాలయాన్ని చూసారా? ఒక్క దేవాలయం ఏంటి, వందల్లో కాదు వేలల్లో ఉన్నాయి. మన హిందూ మతాన్ని వదిలి పరమతాల్లో చేరాల్సిన అవసరం మనకేంటి? కొండూరులో అభయ ఆంజనేయ స్వామి దేవస్థానం గురించి ఈ వీడియో. ఈ దేవాలయం యొక్క విశిష్టతను చూసుకున్నట్లయితే, ఆ దేవాలయంలో ఉన్న ఆంజనేయ స్వామి ఒక పుట్టలో వెలిచాడు. ఆ ఊరిలో పూజారికి కలలో దర్శనమయ్యి, నేను పుట్టలో ఉన్నాను, నన్ను బయటకు తీసి నాకు పూజలు జరిపించాల్సిందిగా కోరాడు. అప్పుడు ఆ పూజారి ఆ ఊరి ప్రజలతో కలిసి ఆ పుట్టని తవ్వగా అక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం దర్శనమిచ్చింది. 20 సంవత్సరాల క్రితం ఆ ఊరి ప్రజలందరూ కలిసి ఆ ఆంజనేయునికి దేవస్థానం కట్టించారు. కానీ ఇప్పుడు ఆ దేవాలయం యొక్క పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ఎంతో మహత్యం ఉన్న ఆ దేవాలయం ఇప్పుడు శిథిలావస్థ స్థితిలో ఉంది. ఆ దేవాలయాన్ని కాపాడుకోవడం మన అందరి బాధ్యత. ఆ దేవాలయం పూజారి మనసులో ఉన్న బాధను తన మాటల్లో విద్దాం. మీకు తెలియని ఎన్నో దేవాలయాలను మీ ముందుకు తీసుకొస్తున్న హలో మడక్సిరా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. జై శ్రీరామ్. అందరికీ కూడా జై శ్రీరామ్. ఇక్కడ కొండూరులో శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయం పురాతనమైన దేవాలయం. అప్పుడు మా తాత ముత్తాతలు పెద్దవాళ్ళందరూ కూడా అందరి సహకారంతో ఇక్కడ చెట్లు పుట్లు ఉండే చోట దేవాలయం ఒకరికి కలలో కనిపించి ఆ విగ్రహం ఇక్కడికి వచ్చి పెద్దవాళ్ళను చూస్తే ఆ విగ్రహం కనిపించి ఈ దేవాలయాన్ని అందరి సహకారంతో అభివృద్ధి చేయాలని చెప్పి అప్పుడు మన ఊర్లో మా కొండూరు గ్రామంలోనే కాకుండా అనంతపురం జిల్లా మొత్తం కూడా పెద్దవాళ్ళ దగ్గర పల్లె రఘునాథ్ రెడ్డి కావచ్చు, ఇంకా పెద్ద వాళ్ళ దగ్గర అందరి దగ్గర కూడా సహకారాలు అందించుకొని ఈ దేవాలయము కొన్ని సంవత్సరాల కింద నిర్మాణించారు. ఈ నిర్మాణం జరిగిన తర్వాత మొదట్లో బాగా వైభోగంగా ఈ దేవాలయం దగ్గర పూజా కార్యక్రమాలు జరపబడేవి. కానీ కొద్ది కాలంగా ఇక్కడ దేవాలయం దగ్గర కొన్ని సంవత్సరాల నుండి ఇక్కడ పూజలు ఏవి జరపడట్లేదు. కానీ ఏమీ ఆదాయం లేకున్నా కూడా కొంతమంది గ్రామస్తుల సహకారంతో ఇక్కడ దేవాలయంలో రోజు ఏదో కొద్దిగా మాకు చేతనైనంత సహకారంతో ధూపదీప నైవేద్యాలు జరిపిస్తున్నాము. కాబట్టి ఇంకా ఏదైనా ఈ దేవాలయానికి అభివృద్ధి చెందేలాగా, మన సనాతన ధర్మం సంప్రదాయం నిలబడేలాగా కొండూరు గ్రామంలో ఈ ధర్మం నిలబడాలంటే ఈ ఆంజనేయ స్వామి దేవాలయము నిర్మాణము ఇంకా పునర్వైభోగంగా జరగాలని చెప్పి ఇప్పుడు ఏమవుతుందంటే, మన దేవాలయాలు కనుమరుగయ్యే కొద్దీ మన సనాతన ధర్మాన్ని వీడి చాలా మంది పరాయి మతాలకు ఎగబడుతున్నారు. వేరే వాళ్ళు వచ్చి ఇక్కడ ఊర్లలో పరాయి మత ప్రచారాలు జరుపుతున్నారు. కానీ మనకి ఐక్యమత్యం లేకపోవడం వల్ల, ఇలా దేవాలయాలు భ్రష్టు పట్టడం వల్ల మనం కూడా ఏమి చేయలేకపోతున్నాం. కాబట్టి పెద్దవాళ్ళు అందరూ కూడా గ్రామస్తుల సహకారం ఎప్పుడూ ఉంటుంది. అందరికీ గ్రామస్తుల సహకారంతో ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేసి సీతారామ లక్ష్మణుల సేవా దురంధరుడు శ్రీ ఆంజనేయ స్వామి ఆశీర్వాదం పొంది ఈ ఆంజనేయ స్వామి దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని, ధూపదీప నైవేద్యానికి ఆ గవర్నమెంట్ ప్రభుత్వానికి చేర్చాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం. యా ఉంగరం తెచ్చి, యా రత్నమున్ తెచ్చి శ్రీరామునికి నిచ్చి సంతోషమున్ చేసి సుగ్రీవ జయంగుదం జాంబవంతంలో ఈరులం వీడులం కూడి యాసేతు ఉందోటి వానరన్ మోకలెత్తిన్ మోకలయ్య తెత్తులం తుంచగా రావనున్నంత కాలాగ్ని ఉద్రుండగా వచ్చి బ్రహ్మాండమైనట్టి యా శక్తిని వైచి యా లక్ష్మణను మూచనుందిప్పగా అప్పుడే నీవు సంజీవిని తెచ్చి సౌమిత్రకిల్లిచ్చి ప్రాణంబు రక్షింపగా కుంభకర్ణాదులన్ వీరులను గోర శ్రీరామ భానాగ్ని భారందరేన్ రావలించంపగా శ్రీమన్మహా అభయాంజనేయ స్వామి దేవత మనపూర్వక నీరాజయామి. జయందరారమణ గోవింద గోవింద, లక్ష్మీ రమణ గోవింద గోవింద, ఆంజనేయ వరద గోవింద గోవింద. జై బోలో శ్రీరామచంద్రమూర్తికి జై. ఇది మా కొండూరు గ్రామంలో వెలిసినటువంటి దక్షిణామూర్తి అభయ ఆంజనేయ స్వామి పురాతనమైన చరిత్ర కలిగిన దేవాలయము. ఇందులో పూజారి వాళ్ళంతా ఉండి దీన్ని బాగా పూజా కార్యక్రమాలు బాగా నడుస్తూ ఉండే మహిమగల దేవాలయము. అందులో కొద్ది రోజులుగా ఇది పుట్టలో ఉద్భవించినటువంటి ఆంజనేయ స్వామి. అది ఎప్పటి నుంచి ఉన్నాయేమో ఎవరికి పెద్దోళ్ళకి ఏమీ తెలియదు. కానీ మా పెద్దోళ్ళంతా 4 తరాల నుంచి దీన్ని బయట తీసి, మేము కూడా పిల్లోళ్ళు అప్పుడు పుట్లో ఉంటే దాన్ని కొద్దిగా
క్లీన్ చేసి కనపడేట్టుగా చేసి నీట్గా ఆంజనేయ స్వామి కనపడేట్టుగా విగ్రహాన్ని పక్కన తీసి మరి కొంచెము దీన్ని గుడిని క్లీన్గా చేసి కట్టడాలు పైన అంతా ఇచ్చేసి ఇచ్చేసినాము. పూజా కార్యక్రమాలు సుబ్బయ్య అని ఇతను చేస్తూ ఉండింది. ఈ ఆంజనేయ స్వామికి పూజా కార్యక్రమాలకు 4 ఎకరాలు మాన్యం కూడా ఉంది. అర్చకులకి మాన్యం కూడా ఉంది. దాంట్లో వచ్చే ఆదాయంతో ఆ పూజారి పోషణకు మళ్ళీ ఇట్లే భక్తాదులంతా పెరిగిపోయి అందరూ పెద్దలు గ్రామ పెద్దలంతా కలుసుకొని దీన్ని బాగా రెనోవేషన్ చేశారనమాట 20 years బ్యాక్. ఇప్పుడు కూడా చాలామంది భక్తాదులు ముందుకు వస్తున్నారు. పెద్ద దాతలు ఎవరైనా ఉంటే ఇంప్రూవ్ చేసేదానికి గాను పెద్ద పెద్ద బిల్డర్స్ ప్లస్ ఈ బిజినెస్ వాళ్ళు అట్లా వాళ్ళు సహాయ సహకారాలు అందిస్తే బాగా ఇంకా నీట్గా గ్రామ ప్రజల సహకారం ఎల్లవేళలా ఉంటుంది. ఎవరైనా వచ్చి ముందుకు వచ్చి దీన్ని పెద్దగా బాగా చేస్తే మంచిదని గ్రామ ప్రజలు ప్లస్ ఇక్కడంతా ఉన్నటువంటి వాళ్ళంతా కోరుతూ ఉన్నారు. దాని నుంచి ఈ ఎవరైనా ముఖ్యంగా దీన్ని ఇంప్రూవ్ చేయాలని గ్రామస్తులు కోరుతూ ఉన్నారు. ఇక దీని చరిత్ర గురించి కొద్దిగా దేవస్థానం ముందర ఆ గుండె పైన లిపి ఉంది. నమస్కరించు. నేను తెలియజేయడం ఏమనగా ఈ గ్రామంలో వెలిసిన అభయాంజనేయ స్వామి దేవాలయం చాలా పురాతనమైనది. మేము చిన్న పిల్లలప్పుడు ఇక్కడ ఆడుకుంటా ఉంటుంది. చాలా పురాతనమైందంటే పురాతనమైంది. అప్పుడు ఒక 20 ఏళ్ళ ముందు గ్రామస్తులంతా చేరి ఈ ఆలయాన్ని నిర్మించాము. అయితే అప్పటి నుంచి కొంచెము వెనుకబడిపోయింది. పూజలకు అర్చకులకు ఏమీ లేదు. దానివల్ల కొంచెము వెనుకబడిపోయింది. ఇది ఇంకా బాగా అభివృద్ధి చేయాలంటే పెద్ద పెద్ద దాతలు వచ్చి బాగా సహాయ సహకారాలు అందిస్తే బాగుంటుందని గ్రామ ప్రజల తరఫున కోరుచున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈ అభయ ఆంజనేయ స్వామి దేవస్థానం నందున మేము కోరుకుంటున్నది ఏంటంటే అందరూ కలిసి గ్రామస్తులు అందరూ కలిసి ఈ దేవుడిని ముందరికి తేవాలని కోరుకుంటున్నాము. నేను కూడా చాలా ఇబ్బందుల్లో పడినాను. ఏదో మెంటల్గా షాక్ అయినాను. భగవంతుని కృపకి పాత్ర అయ్యి ఈ అప్పకి నమస్కారం చేసుకుంటే నాకు ఆరోగ్యం ఇచ్చాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్.